అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ఆఫ్ ది ఎపిసోడ్ ఆఫ్ కాన్వర్జేషన్ విత్ స్వామి స్మరణానందజీ. మనం పార్ట్ 1లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నేర్చుకున్నాం. యాంగ్జైటీ గురించి, స్ట్రెస్ గురించి నేర్చుకున్నాం. పార్ట్ 2లో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం. మన జీవితంలో వాటిని అమలు చేసుకునే విషయాలు, తర్వాత యోగత సత్సంగ్ సొసైటీ గురించి, ధ్యానం గురించి ఇంకొన్ని విషయాలు మన స్వామీజీని అడిగి తెలిసి నేర్చుకుందాం. నమస్తే స్వామీజీ. అయితే ఇప్పుడు దేర్ ఇస్ అ ట్రెండ్ అరౌండ్ పాజిటివ్ థింకింగ్ చేయాలి, అఫర్మేషన్స్ చేయాలి అన్నది కూడాను సక్సెస్ఫుల్ అవ్వడానికి అఫర్మేషన్స్, లేకపోతే యాంగ్జైటీ ఉంటే కనుక అఫర్మేషన్స్ చేయడం. అట్లా యోగత సత్సంగ్ సొసైటీలో కూడా అఫర్మేషన్స్ గురించి ఏమన్నా ఉందా, లేకపోతే ఏంటది? పాజిటివ్ థింకింగ్ డెఫినెట్లీ. పరమశివ యోగానందులు మా గురుదేవులు, ఆయన దీని గురించి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. అంటే అఫర్మేషన్ చేసినప్పుడు అంటే ఏంటంటే అర్థం ఏంటంటే దివ్య సంకల్పం, అంటే గాఢంగా చేసే సంకల్పమే అదే రియల్ పాజిటివ్ థింకింగ్ అఫర్మేషన్. ఈ పదాలు తీసుకొని నేను తప్పకుండా ఈ పరీక్షలో ఉత్తీర్ణుడు కాగలను నా ప్రయత్నం ద్వారా, దానికి నేను సరైన ప్రయత్నం చేస్తాను అనేది ఒక దివ్య సంకల్పం. నేను సరైన ప్రయత్నం చేస్తాను, తద్వారా ఈ పరీక్షలో తప్పకుండా నేను ఉత్తీర్ణుడు అవుతాను. అదే పెద్దగానండి, నేను తప్పకుండా ఉత్తీర్ణుడు అవుతాను సరైన ప్రయత్నం ద్వారా, నేను తప్పకుండా ఉత్తీర్ణుడు అవుతాను సరైన ప్రయత్నం ద్వారా అని గట్టిగా కొన్నిసార్లు, తర్వాత కొన్నిసార్లు నేను తప్పకుండా ఉత్తీర్ణుడు అవుతాను సరైన ప్రయత్నం ద్వారా, తప్పకుండా ఉత్తీర్ణుడు అవుతాను సరైన ప్రయత్నం అని కొన్నిసార్లు అన్ని అతను మానసికంగా అనుకుంటే అప్పుడేమవుతుందంటే ఈ సారాంశం, ఈ మాటల్లో ఉన్న సారాంశము లోపలికి వెళ్తుంది అనమాట, మన సబ్ కాన్షియస్ స్టేట్కి వెళ్ళి అది ఒక ఫోర్స్ లాగా ఉపయోగపడుతుంది. మనకు అనుకున్న విషయాలు కలుగుతాయి అన్నమాట. కాబట్టి అఫర్మేషన్ అనేది ఉంది. ఈ అఫర్మేషన్ తెలుసుకోవాలంటే దానికి కూడా గురుదేవులు ఒక చిన్న పుస్తకం రాశారు. తెలుగులోను ఇంగ్లీష్ ఉన్నాయి. ది సైంటిఫిక్ హీలింగ్ అఫర్మేషన్స్. ఇది చాలా చిన్న పుస్తకం. ఇది కూడా అది ఏ విధంగా చేయాలనేది. కాకపోతే వీటికి పవర్స్ ఉన్నాయి ఏ చేయాలి, కానీ హీలింగ్ అఫర్మేషన్స్, ఈ దివ్య సంకల్పాలు బాగా ఎఫెక్టివ్గా ఉండాలంటే ధ్యానం తర్వాత చేస్తే బాగుంటుంది. ఓ పావుగంట కూర్చొని ధ్యానం చేసి ప్రాణాయామం చేసి ఆ నిశ్చలత్వంలో అప్పుడు ఈ ఆలోచనలు తీసుకొస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్కి మరొక అఫర్మేషన్ ఉంది. ఐ విల్ మీట్ ఎవ్రీబడి అండ్ ఎవరీ సర్కమ్స్టాన్స్ ఆన్ ది బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ లైఫ్ విత్ ది కరేజ్ ఆఫ్ ఏ హీరో అండ్ విత్ ది స్మైల్ ఆఫ్ ఏ కాంక్వరర్. ఎంత బాగుంది చూసి, దాన్ని మళ్ళీ రిపీట్ చేయండి. ఐ విల్ మీట్ ఎవ్రీబడి అండ్ ఎవరీ సర్కమ్స్టాన్స్ ఆన్ ది బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ లైఫ్ విత్ ది కరేజ్ ఆఫ్ ఎ హీరో అండ్ విత్ ది స్మైల్ ఆఫ్ ఎ కాంక్వరర్. అగైన్ అండ్ అగైన్ మళ్ళీ దాన్ని ఉచ్చరించండి ఓ పావు గంట ధ్యానం చేశాక. ఆ తర్వాత మానసికంగా ఉచ్చరించండి. ఐ విల్ మీట్ ఎవ్రీబడి ఎవరీ సర్కమ్స్టాన్స్ ఆన్ ది బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ లైఫ్ విత్ ది కరేజ్ ఆఫ్ ఎ హీరో విత్ ది స్మైల్ ఆఫ్ ఎ కాంక్వరర్ అని మనం చేస్తూ ఉంటే అది లోపలికి వెళ్తుంది అనమాట. అప్పుడు మనం జీవితంలో తట్టుకునే ఆ శక్తి వస్తుంది. ఏ కండిషన్ అయినా కానీ, ఎవరు వచ్చినా కానీ, అంటే గుర్తు చేస్తున్నాం నాకు, ఈ వ్యక్తిని నువ్వు అతి సులభంగా ఎదుర్కోగలవు, ఈ పరిస్థితిని అతి సులభంగా అర్థం చేసుకొని దీనికి ఒక సమాధానం వెతుక్కోగలవు అని ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ధైర్యంతో మనం ముందుకెళ్ళాం జీవితంలో. అది ఇంట్రెస్టింగ్. అదే అఫర్మేషన్ గట్టిగా చెప్పడం, దాని తర్వాత మెల్లగా చెప్పడం, దాని తర్వాత మనసులో చెప్పడం, దాని ప్రభావం మన నిత్య జీవితంలో జరగడం. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మళ్ళీ వీఆర్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్ దట్ ధ్యానం చుట్టూ తిరుగుతున్నట్టున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ రన్నింగ్ అరౌండ్ మెడిటేషన్ అంటే ఏ పరిస్థితిలో మనిషి ఉన్నా కూడా మధ్యలోకి సెంటర్ ఆఫ్ ఫోకస్ మెడిటేషన్ వస్తుంది. అది కరెక్టేనా? అంటే నేను అనుకుంటా ఓ విధంగా కరెక్టే. అండ్ అంటే చూడు, మనం ఎందుకు నిద్రపోతాం అంటే విశ్రాంతి కావాలి. మనకు బాగా గాఢంగా నిద్ర పట్టింది అనుకోండి,
అప్పుడు మరుసటి రోజు చాలా ఉత్సాహంగా ఉంటాం కదా! మనం చేసే కార్యక్రమాలను కొంచెం ఉత్సాహంగా చేయగలం కదా! అది కలత నిద్ర గాని, సరిగ్గా నిద్రపోలేదు, ఎక్కువసేపు నిద్రపోలేదు. అప్పుడు ఏముంటుంది? ఏదో మత్తుగా, ఏదో ఉత్సాహం లేకుండా ఉంటాం కదా! చిరాగ్గా ఉంటుంది. ఉంటుంది కదా! అంటే నిద్ర అంత అవసరం. నిద్ర కంటే ఎక్కువ విశ్రాంతిని ఇవ్వగలిగేది ధ్యానం. ఇప్పుడు ఊహించుకోండి, బాగా గాఢమైన నిద్ర పోయిన తర్వాత ఎంత ఉత్సాహంగా ఉంటామో, అంత ఉత్సాహంగా ఉండగలం ఓ పావుగంట, 20 నిమిషాల పాటు ధ్యానం సక్రమంగా చేస్తే. కాబట్టి ఆహ్, ఆ ఉత్సాహం అనేది, ఆ క్లియర్ థింకింగ్ అనేది అందరికి కావాలి కదా! మన ప్రతి ప్రతి కార్యకలాపానికి కావాలిది. అది దీని ద్వారా వస్తుంది. కాబట్టి మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది. సో, అంటే ఇప్పుడు నేను మెడిటేషన్ నేర్చుకోవాలనుకోండి. యోగోద సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా హౌ డు ఐ యాక్చువల్లీ లెర్న్ మెడిటేషన్? యోగా సత్సంగ సొసైటీ అందరికీ ధ్యాన పద్ధతులు నేర్పాలనేది మాది మొట్టమొదటి ధ్యేయం. కాబట్టి ఎవరైనా నేర్చుకోవాలని ఉత్సాహం ఉంటే వాళ్ళకి చెప్పాలనేది మాకు చాలా సంతోషం చెప్తాం. మాది మా మెయిన్ యాక్టివిటీ అది. నేను చెప్పాను కదా! 3 రకాల ధ్యాన పద్ధతులున్నాయి. హంస ధ్యాన పద్ధతి, ఓంకార ధ్యాన పద్ధతి, తర్వాత క్రియాయోగం అనేది. వీటిని మేమందరికి చెప్తాం. ఈ చెప్పడానికి మాకు ఇంకో అసలు విషయం ఏంటంటే, పరమశివానందులు మా గురుదేవులు. మీరు వినే ఈ పుస్తకాన్ని గురించి చూసే ఉంటారు మీరు. లేదా వినే ఉంటారు. ఆహ్, 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి.' ఇది దాదాపు 50 భాషల్లో ఉంది. తెలుగులో కూడా ఉంది. 'ఒక యోగి ఆత్మకథ.' భారతదేశంలో 14 భాషలు. సంస్కృతం, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్. ఇండియాలోని 14 భాషలు, ప్రపంచంలో 50 భాషల్లో ఉంది. ఊహించుకోవచ్చు మీరు దీని యొక్క ఆ ప్రభావం ఎలా ఉంటుంది. దీంట్లో మన భారత సంస్కృతిని గురించి, మతాన్ని గురించి, హిందూ మతాన్ని గురించి, ఇది అన్ని మతముల యొక్క సామరస్యాన్ని గురించి చాలా చక్కగా వివరిస్తారు. ఆ ధ్యానం యొక్క ఈ ధ్యానం ధ్యానం కూడా దాని యొక్క ప్రాముఖ్యాన్ని గురించి చెప్తారు. కానీ ధ్యానం ఎలా చేస్తారో, ఏ విధంగా ఎక్కడ కూర్చొని ఏ విధంగా చేయగలం అనేది మాత్రం దీంట్లో డీటెయిల్స్ ఉండవు. ఎందుకంటే ఈ పుస్తకం అనేది ప్రతి ఒక్కరికి ఎవరికైనా మార్కెట్‌లో అందరికీ ఉపయోగపడుతుంది. కానీ ధ్యానం అనేది ఉత్సాహం ఉన్న వాళ్ళకి మాత్రమే దొరుకుతుందనమాట. చేద్దాం, ఓ పావుగంట కూర్చొని ఆ ఉత్సాహం నాకుంది. చేయాలన్న ఆశ ఉంది. నాకు పట్టుదల ఉంది అనుకున్న వాళ్ళకి బాగుంటుందనమాట. వాళ్ళు గాని మా ఆశ్రమానికి రాస్తే, నేను ధ్యానపతులు నేర్చుకోవాలి అని మేము పంపిస్తాం. ఈ ధ్యానపతులు యోగా సత్సంగ పాఠమాల, యోగా సత్సంగ లెసన్స్ అని ఉన్నాయి మాకు. ఆ లెసన్స్‌లో ఉన్నాయి. ఇది ఏ విధంగా చేయాలని. ధ్యానం ఎలా చేయాలంటే కేవలం ఈ ప్రాణాయామం గురించే కాదు. ఆసనం ఎలా ఉండాలి? ఆసనం. మాకు ముఖ్యంగా ఆసనం అంటే వెన్నెముక నిటారుగా ఉండాలి. దృష్టి పైకుండాలి. చేతులు ఎక్కడ పెట్టుకోవాలి? మంత్రం ఏమైనా ఉంటే ఏం చేయాలి? శ్వాస ఎలా ఉండాలి? అని స్టెప్ బై స్టెప్ బై స్టెప్ అన్ని విషయాల్ని చాలా క్షుణ్ణంగా వర్ణిస్తారు గురుదేవులు. కాబట్టి ఉత్సాహం ఉన్న వాళ్ళు మమ్మల్ని అడిగితే చిన్న ఈమెయిల్ కానీ, లెటర్ గాని చేస్తే మేము మీకు ఆ పాఠాలు పంపిస్తాము. మీరు ఇంట్లోనే ఉండి చదివి నేర్చుకోగలరు. అంతే. కేవలం పాఠాలే కాదు. మేము కూడా అప్పుడప్పుడు అన్ని చోట్లకి వస్తుంటాం. ఈరోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను. రాబోయే వారం విజయవాడలోను, రాజమండ్రిలోను ఉంటాను. తర్వాత పోయిన నెలలో నేను హిస్సార్, హర్యానాలో ఉన్నాను. అట్లా మేము కూడా సన్యాసులం. మేము తిరుగుతూ ఉంటాము. మేము కూడా పర్సనల్‌గా కూడా మీకు చెప్పగలం. ఉత్సాహం ఉన్న వాళ్ళు మా దగ్గరికి వస్తే పర్సనల్‌గా చెప్పగలం. మేము లేనప్పుడు మీరు పాఠాలు చదువుకొని నేర్చుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ స్వామీజీ. అంటే యోగద సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియాలో లెసన్స్‌లో ధ్యానం అంటే ఈ లెసన్స్‌లో ధ్యానం ఒక్కటే నేర్పిస్తారా? లేకపోతే లెసన్స్ ఇంకేమన్నా? అంటే ఆహా! ఐ మే నువ్వు సౌండ్ లిటిల్ గ్రీడీ. లేదు. ఆహ్, ధ్యానం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ విషయం చెప్పాను. కానీ నీ ప్రశ్న చాలా సమంజసం. ఈ లెసన్స్ అనేది కేవలం ధ్యాన పద్ధతుల గురించే కాదు. మన జీవితంలో కావాల్సిన అన్ని విషయాల గురించి ఉంటుంది. జ్ఞాపకశక్తి ఏ విధంగా పెంచుకోవాలి? హౌ టు ఇంప్రూవ్ మెమరీ? హౌ టు ఇంప్రూవ్ ది పవర్ ఆఫ్ ఇనిషియేటివ్?
హౌ టు గెట్ అలాంగ్ విత్ అదర్స్, ఇతరులతో ఏ విధంగా మెలగాలి, హౌ టు రేస్ చిల్డ్రన్, పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, ఆ విషయం కూడా ఉన్నది దీంట్లో. హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫ్రైట్, ఈ సభా పెరిగితనం అంటారు కదా, దాన్ని ఏ విధంగా మనం జయించాలి, ఆరోగ్య సూత్రాలు, ఆహార నియమాలు, ఏ విధంగా శ్వాసించాలి, ఏ విధంగా నిద్రపోవాలి, అది కూడా చెప్తారు. మన నిత్య జీవితంలో కావాల్సిన అన్ని విషయాలు ఈ పాఠాల్లో ఉన్నాయి, ధ్యానంతో పాటు. కాబట్టి నువ్వు కోరుకున్న అన్నీ ఉంటాయి దీంట్లో. నేను చెప్పాను కదా ఇప్పుడు, ఇంకోటి ఉంది, ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించే కళ ఏ విధంగా ఉండాలని దాని గురించి దాంట్లో పాఠాలు ఉంటాయి. ఇంకోటి నిర్భయంగా జీవించడం, లివింగ్ ఫియర్లెస్లీ. ఇదే కదా నువ్వు మొట్టమొదటి ప్రశ్న ఇదే. హౌ డు వి కాంకర్ ఫియర్, లివింగ్ ఫియర్లెస్లీ, నిర్భయంగా జీవించడం. ఈ విషయాలు పాఠాల్లో ఉన్నాయి, పుస్తకాల్లో కూడా ఉంటాయి, పాఠాల్లో కూడా ఉన్నాయి. ఇది ది యూనివర్సిటీ ఆఫ్ యోగా, యూనివర్సిటీ ఆఫ్ యోగా. మానసిక శాంతి కారణం చికిత్స, నర్వస్నెస్ కాజ్ అండ్ క్యూర్. కొందరు నర్వస్గా ఉంటారు, ఆ నర్వస్ యొక్క కారణం ఏంటి, దాన్ని ఏ విధంగా జయించాలి. నర్వస్నెస్ కాజ్ అండ్ క్యూర్, మానసిక శాంతి కారణం చికిత్స. ఇలాంటి రకరకాల విషయాలు జీవితంలో కావాల్సిన అన్ని విషయాలు ఉన్నాయి ఈ పాఠాల్లో. And there's almost a treasure house of knowledge and wisdom in the entire యోగత సత్సంగ టీచింగ్స్. అయితే మీరు ఆటోబయోగ్రఫీ చూపించినప్పుడు నాకు ఐ రిమెంబర్డ్ రీడింగ్ దాట్ స్టీవ్ జాబ్స్ ఐప్యాడ్లో ఇట్ వాజ్ ద ఓన్లీ బుక్ అండ్ దెన్ యూస్ టు రీడ్ ఇట్ ఎవ్రీ ఇయర్ అన్నది. దట్ వాస్ మెనీ ఇయర్స్ అగో. వాట్ ఈస్ ద రిలవెన్స్ ఆఫ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి నౌ ఫర్ టుడేస్ జనరేషన్? అంటే ఈ రోజు జనరేషన్కి అది రాసే ఆటోబయోగ్రఫీ ఐ థింక్ ఇట్స్ 75 ఇయర్స్ అయి ఉంటుంది. అప్పుడు చదివారు అది ఆ కాలంలో. ఈ కాలంలో నేను ఆటోబయోగ్రఫీ యాజ్ ఎ యంగ్ పర్సన్ పికప్ చేస్తే ఏంటి మెసేజ్? వాట్ ఇస్ ద మెసేజ్? ఇప్పుడే నువ్వు అన్నావు కదా స్టీవ్ జాబ్ చదువుతున్నాడని. స్టీవ్ జాబ్ ఆయన 75 ఏళ్ళు కాదు, ఆయన చదివేది 10 ఏళ్ళ క్రితం, ఈ మధ్య అనమాట. ఇది 77 ఏళ్ళ క్రితం ఇది ప్రచురణ అయింది. అప్పటి నుంచి ఇప్పటికి వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లర్స్ లిస్ట్లో ఇప్పుడు కూడా ఉంది, అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఉంది అనమాట. అందుకే కదా 50 భాషల్లో అది తర్జుమా అయింది. దాంట్లో ఉన్న సారాంశం అందరికీ ఉపయోగపడుతుంది, అందరికీ. టైమ్లెస్ అండ్ ఎట్ టైమ్లీ. కాబట్టి దాంట్లో ఎన్నో చెప్పాను కదా నేను, ఇన్ని రకరకాల జీవితంలో ఏ విధంగా మన జీవితం అంటే ఏంటి, జీవిత జయం అంటే ఏంటి, దాన్ని చదివి తెలుసుకోగలరు. అంటే ఒక ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ 2 థింగ్స్, అంటే 2 విషయాలు ఇవి, దీస్ ఆర్ ది స్టాండింగ్ అవుట్ ఫర్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదివారు కదా, వాట్ 2 థింగ్స్ స్టూడ్ అవుట్ ఫర్ యూ విచ్ ప్రాబ్లీ విల్ రిలేట్ విత్ అదర్ పీపుల్ అని ఈ పుస్తకం నుంచి ఆటోబయోగ్రఫీ? ఓకే, ఒకటి భారతదేశ తత్వశాస్త్రం అంటాం కదా, ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసఫీ, ఏన్షియంట్ ఇండియన్ ఫిలాసఫీ, దాని గురించి దీని ద్వారా తెలుసుకోగలిగారు. రెండోది మానవుడు జీవిత ధ్యేయం ఆనందం, ఆ విషయం దీని గురించి కూడా తెలుసుకోగలిగారు. ఆనందాన్ని ఏ విధంగా పొందాలి అన్న విషయం కూడా దీని గురించి తెలుసుకోగలిగారు. ఇది నేను తెలుసుకుంది. మరొక దృష్టిలో చదివి వాళ్ళు ఇంకొక మిగతా విషయాలు తెలుసుకోగలరు. ఎందుకంటే ఈ పుస్తకం ఇప్పుడు కూడా చాలా యూనివర్సిటీల్లో పుస్తకంగా ఉంది. ఏ సబ్జెక్టులోనూ, రిలీజియన్, ఫిలాసఫీ, బయాలజీ, సైకాలజీ, లైక్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. అన్ని రకాల విషయాలు దీంట్లో ఉన్నాయన్నమాట. అంటే మల్టీ డిపార్ట్మెంట్లో మల్టీ ప్రాంగ్డ్ బుక్ లాగా అది ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి. అంటే ఐ ఆల్సో రెడ్ దట్ ఆటోబయోగ్రఫీ యోగి ఇస్ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్, లైఫ్ చేంజింగ్ బుక్ అన్నది. అంటే ఇన్ వాట్ వే ఇస్ ఇట్ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్, ఇన్ వాట్ వే ఇస్ ఇట్ లైఫ్ చేంజింగ్? అంటే మనకు ఇంతకుముందు జీవితం పట్ల మన ఏ దృష్టి ఉంటుందో అది కొందరు మారుతుంది చదివిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది సక్సెస్ అనుకోండి, సక్సెస్ అంటే ఏంటి అనే విషయం చదివిన తర్వాత అర్థమవుతుంది. అసలైన సంతోషం సక్సెస్ ఏంటంటే ఎప్పుడు సంతోషంగా ఉండడం అనేది సక్సెస్, అది తెలుసుకోవచ్చు దీంట్లో. అది స్వామీజీ,
one last question. It's been such a wonderful conversation. And from starting from challenges of the youth to their fears to the wide wisdom of Yoga the Satsang Society. అంటే ఇఫ్ వీ హ్యావ్ టు లీవ్ వన్, ఇప్పుడు నేను చాలా మంది కొటేషన్స్ వాళ్ళ వాట్సాప్ స్టేటస్లో వీటిలో వాటిలో పెట్టుకోవడము, నేను చాలా మంది యంగ్స్టర్స్తో మాట్లాడినప్పుడు నా ఫేవరెట్ కోట్ ఇది ఫేవరెట్ అని చెప్తాను. వాట్ వన్ థాట్ యూ థింక్ విల్ హెల్ప్ దిస్ జనరేషన్? ఒక్క థాట్ ఫ్రమ్ యోగత సత్సంగ్ సొసైటీ టీచింగ్స్ నుంచి ఒక్క థాట్, ఇది దిస్ అరౌండ్, వీవ్ యువర్ లైఫ్ అరౌండ్ ఇట్, ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అంటే వాట్ స్టాండ్స్ అవుట్ ఫర్ యూ? ఏం థాట్ అన్నది మీ మైండ్లో అనిపిస్తుంది? దేర్ ఆర్ సెవరల్ థింగ్స్ గురువు చెప్తారు. అఫర్మేషన్ కూడా అనుకోవచ్చు. ఐ విల్ బి కామ్లీ యాక్టివ్ అండ్ యాక్టివ్లీ కామ్, ఏ ప్రిన్స్ ఆఫ్ పీస్ సిట్టింగ్ ఆన్ ది థ్రోన్ ఆఫ్ వాయిస్ అండ్ డైరెక్ట్ ది కింగ్డమ్ ఆఫ్ మై యాక్టివిటీస్. దాని అర్థం కొంచెం అర్థం చేసుకోండి. ఐ విల్ బి కామ్లీ యాక్టివ్ అండ్ యాక్టివ్లీ కామ్ అంటే కామ్లీ యాక్టివ్, ఐఎమ్ యాక్టివ్. నా జీవితంలో నేను యాక్టివ్గా ఉంటాను, ఏదో ఏదో విషయంలో యాక్టివ్గా ఉంటాను. కానీ యాక్టివిటీ అంటే రెస్ట్లెస్గా కాదు, అశాంతితో కాదు, కామ్లీ యాక్టివ్. లోపల మాత్రం లోపల అంతర్గతంగా కామ్నెస్ ఉంది. ఆ కామ్నెస్ అనే ప్లాట్ఫామ్ నుంచి నేను యాక్ట్ చేస్తుంటాను అనమాట. కామ్లీ యాక్టివ్, ప్రశాంతంగా ఉంటూ యాక్టివ్గా ఉంటాను. ఇంకొక విషయం, ఐ విల్ ఆల్సో బి యాక్టివ్లీ కామ్. యాక్టివ్లీ కామ్, కామ్ అంటే ఇప్పుడు నిద్రపోతున్నాం, కామ్గా ఉన్నాం కదా, నిద్రలో కామ్ వస్తుంది, కానీ అది ప్యాసివ్. కానీ మైండ్ వల్ల మనం మైండ్ ఉపయోగించలేం. ఆ కామ్నెస్ మనం ఎందుకు ఉపయోగపడదు. కానీ దిస్ ఈజ్ యాక్టివ్లీ కామ్. మెడిటేషన్ చేస్తే ఎలా ఉంటుందంటే నిద్రలో ఎంత ఆ సుఖము ఆ ప్రశాంతం ఉంటుందో ఆ ప్రశాంతంలో ఉంటుంది, కానీ మైండ్ మాత్రం యాక్టివ్గా ఉంటుంది అనమాట. సో దాట్ ఈస్ వాట్ కామ్లీ యాక్టివ్ అండ్ యాక్టివ్లీ కామ్, ఇట్స్ పాసిబుల్. సో డస్ దట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్? అంటే I can be calmly active and actively calm, a prince of peace, sitting on the throne of poise and directing the kingdom of my activities. అంటే ఆ ప్రశాంతత అనే సింహాసనం కూర్చొని నా కార్యక్రమాలని నిర్వర్తిస్తుంటాను. అంటే మన ఈ కాన్వర్జేషన్లో నాకు అర్థమైందంటే ఆ యాక్టివ్లీ కామ్లీ యాక్టివ్ స్టేట్ రావాలంటే దానికి పునాది ఇస్ మెడిటేషన్, ధ్యానం. రోజుకి పొద్దున ఒక 10-15 మినిట్స్, సాయంత్రం 10-15 మినిట్స్ ధ్యానం చేస్తే ఓన్లీ దెన్ ఐ కెన్ బికమ్ కామ్లీ యాక్టివ్ అండ్ యాక్టివ్లీ కామ్. సో థ్యాంక్ యూ సో మచ్ స్వామీజీ ఫర్ ద వండర్ఫుల్ ఇన్సైట్స్ అండ్ విజ్డమ్. It's a lot of learning. Thank you so much for coming to the show and sharing your thoughts with us. Thank you for joining the show in Mana Vizag. Thank you so much.